మనమంతా కూడా విశ్వాసులమే. విశ్వాసులు అనబడిన తర్వాత వారిలో ఉండాల్సినటువంటిది విశ్వాసము. ఉదాహరణకి నేను మీకు ఏదన్నా స్వీట్ తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి, ఆ స్వీట్ మీరు తిన్న తర్వాత ఎలాగుంది అని అడిగినప్పుడు నేను ఇందులో ఏదో తక్కువైంది, ఏంటంటే అది తీపి తక్కువైంది అనుకోండి, స్వీటు అనేటువంటి పేరుకి అర్థం ఉంటుందా? చెప్పండి మీరు. స్వీట్ మీకు ఇచ్చినప్పుడు, ఒక తీపి పదార్థాన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు తిన్నారు, అందులో తీపి లేకపోతే తీపి అంటారా? ఇది స్వీట్ అంటారా? నీ ముఖం లాగుంది అంటే అందులో లేదు కాబట్టి అది స్వీట్ ఎట్టయింది. విశ్వాసులో విశ్వాసము లేకపోతే నీ విశ్వాసం ఎట్టయ్యావు. ప్రతి విశ్వాసి, అయ్యా నువ్వెవరు? నేను విశ్వాసినండి. ఏ విశ్వాసి? యేసుక్రీస్తు ప్రభువారికి విశ్వాసిని, సేవకుడు కాదు విశ్వాసి. సేవకుడు దేవుని పనివాడు, సేవకుడు కింద విశ్వాసి పనివాడు కాదు. యేసు ప్రభువారు తండ్రికి భూమి మీద ఉన్న మానవులకి మధ్యవర్తిగా వచ్చాడు. దేనికి వచ్చాడు? వీళ్ళ దోషాల నిమిత్తమే శిక్షించబడటానికి వచ్చాడు ఆయన. శిక్షణ భరించటానికి వచ్చాడంటే, ఒక రకం చెప్పాలంటే వెల చెల్లించటానికి వచ్చాడు ఆయన. మన అన్నీ కూడా ఆయన శరీరం మీద మోపుకొని వెల చెల్లించాడు. ఒకసారి ఫినిష్ అయిపోయినంత బట్టికి మన దోషాలు. సెకండ్ టైం చేసే ప్రతిదీ కూడా మనల్ని మనం సరిచేసుకుంటూ ఆయన నామాన్ని బట్టి కడుక్కునేటువంటి వారికి ఉండాలి. ఈ రోజులో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ప్రభువుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, హృదయాన్ని కడిగే వాళ్ళు లేరు. ఏమీ లేరంట, హృదయాన్ని కడిగేవారు లేరు. ఓ మోకాళ్ళు కాయలు కాసే రీతిగా మైకిస్తే సౌండ్ సిస్టమ్ దత్తరిల్లేటట్టుగా ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళితే భర్తకు భోజనం పెట్టరు, పిల్లలను పట్టించుకోరు, వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారు. ఆమె విశ్వాస. ఒక భర్త అంటున్నాడంట పాస్టర్ గారితో, ఒక చోట పరిచయం అయినప్పుడు ఆ పాస్టర్ గారును ఆమె భర్త మాట్లాడుకుంటున్నారు. విశ్వాస భర్త మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఎట్లా ఉందా ఈ అమ్మాయి, బాగుందా ఏంటి, నువ్వు కూడా ప్రార్థనకు రావచ్చు కదా, మరి నువ్వు ఎందుకు అక్కడి వెంట పిల్లలు వస్తున్నారు, అమ్మాయి వస్తుంది, నువ్వు కూడా వస్తే చక్కగా ఇల్లంతా రక్షించబడిగా ఉంటుంది కదా అని చెప్పి మాట్లాడితే, నేను ప్రార్థనకి రాకపోవటానికి గల కారణం మీకు తెలుసా పాస్టర్ గారు అని అడిగాడంట. మాకేం తెలుసయ్యా, నువ్వు చెప్తే కదా తెలిసేదంటే, నా భార్య వల్ల నేను ప్రార్థనకు రావటం లేదు. ఎవరి వల్ల? భార్య వల్ల. అదేంటయ్యా, అసలు ముందు సంఘములో ప్రార్థన చేయంటే మోకాళ్ళేసి మొట్టమొదటగా గంభీరంగా కన్నీళ్లు రాల్చి ఏడ్చి చేసేది నీ భార్యనయ్యా. నాకున్న సంఘములో నమ్మకంగా బలమైన విశ్వాసం ఎవరన్నా ఉన్నారంటే నీ భార్యనయ్యా. అంత బలమైన విశ్వాసాన్ని పెట్టుకుని ఆ మాట అంట, బుద్ధి తక్కువవాడా, నువ్వు సాడీలు చెబుతున్నావేందని అన్నాడంట. అంటే రాండి నా వెనకమాలే అన్నాడంట. వెళితే మీరు ఏడే ఉండండి అని చెప్పేసి గేటు దగ్గర ఉంచి లోపలికి వెళ్ళిపోయి తలుపు తీసి లోపలికి వెళ్ళి కూరగాయలు ఇస్తే, నిన్ను చికెన్ దమ్మంటే ఇది తెచ్చావేంటర్ అని చెప్పి ఇసురు కొట్టిందంట కూరగాయలు కావాలి. వాకిలు ఎదురుగుండా పాస్టర్ గారి మీద పోయి పడ్డాయి. ఒక్కసారి తలుపు అలా తెరిచేటప్పుడు తన భర్త ఎదురుగా పాస్టర్ గారి నిండా కూరగాయలే. అయ్యయ్యో మీరు వచ్చారు, అయ్యో నాకు తెలియదు, కనీసం ఫోన్ చేయొచ్చుగా అని చెప్పేసేసి మాట్లాడతాం మొదలుపెట్టింది. చర్చిలో నెంబర్ 1, ఇంట్లోకి వస్తే 0. విశ్వాసులో విశ్వాసం లేదు. విశ్వాసం మాదిరిగా ఉండాలి. ఇలా కుటుంబాలు మారటం లేదు, భర్త మారటం లేదు, పిల్లలు మారటం లేదంటే తగ్గింపు లేదు. తగ్గింపు లేనటువంటి ప్రార్థన ఎవరిని మారుస్తుంది చెప్పండి? మారుస్తుందా? ఎవరిని మార్చదు. భర్తను మార్చదు, భార్యను మార్చదు, పిల్లలను కూడా మార్చదు. పిల్లలు చూసి నేర్చుకుంటారు. మా అమ్మ మా నాన్న ఎలాగ ప్రార్థన చేస్తున్నారు, మా నాన్న ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు, మా అమ్మ ఎలాగ ప్రార్థన చేస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, ఇంటిలో ఎలా ఉంటున్నారు, బయట ఎలా ఉంటున్నారు, పక్కింటి వాళ్ళతో ఎలా ఉంటారు చూసి ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్ళు మనకు మార్కులు వేస్తారు. మార్కులు వేసి ఏం చేస్తారు తెలుసా? పెద్దలు పోటుగాళ్ళ ప్రార్థనకి వెళ్తున్నారు కానీ ఏమీ లేదు, దానికంటే మనమే చాలా బెటరు అని ఏం చేస్తారంటే భక్తిహీనులైపోతారు. పిల్లలు చెడిపోయారంటే
విశ్వాసే, నువ్వెక్కడున్నావు, ఈ మైక్ ద్వారా వింటున్నావమ్మ, కానీ ఎక్కడున్నట్టు మనలో కానీ కారణం మనమే. మనం కరెక్ట్గా ఉండకపోవటం వల్ల భార్యాభర్తల విషయాల్లో, కుటుంబంలో ప్రేమానురాగ విషయాల్లో, నిజం పలికే విషయాల్లో, ఎదుటి వారిని గురించి తిట్టే విషయాల్లో, సనిగే విషయాల్లో, గొనిగే విషయాల్లో, చాటు చాటున మాట్లాడే విషయాల్లో నువ్వు చేసే ప్రతిదీ కూడా చూసి ఆ రకంగా ఎడుతుంది వామ్మో, ఆ రకంగా ఎడుతున్నాడు వామ్మో, మళ్ళీ తిట్టు మాట్లాడుతున్నారు, ఇదంతా డ్రామా అని నిర్ణయానికి వస్తారు. భర్త కూడా అలాగనే వస్తాడు, భార్య కూడా అలాగనే వస్తుంది. కనుక విశ్వాసలో ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. ఎవరి యందు ఉండాలి? దేవుని యందు ఉండాలి. రెండో విషయం ఏంటంటే విశ్వాసలో జాగ్రత్త ఉండాలి. నేను ఏదన్నా తేడా అయితే నా కుటుంబంలో ప్రతి ఒక్కరు అది గమనించి వాళ్ళు తేడా అవుతారు. కనుక విశ్వాసి అసలు ఎలాగుండాలి, విశ్వాసుల యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, మరి మనం ఎలాగున్నాం అనే దాన్ని ఒక 4 లేక 5 మాటలుగా మనం చూడగలిగితే చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, నూతన నిబంధన గ్రంథము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలియుండును. ప్రార్థన తల్ల వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయం ముందు నాయన స్థానంలోకి రండి, నాతో మాతో మాట్లాడండి. నాకు చదువు లేదయ్యా, నోటి మాంద్యం కూడా ఉంది ప్రభా, నేను బలహీనుడిని. నీ బిడ్డల కోసం మీరు స్థలంలోకి వచ్చి వారితో మాట్లాడి వారిలో గొప్ప మార్పు కలిగించమని ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతును పోలియుండును అన్నాడు. ఏ నా మాటలు? ఏమండి, ఏ నా మాటలు అంటాడు కదా 22. ఆ దినమందు అనేకులు నన్ను గురించి ప్రభువా ప్రభువా మేము నీ నామం ప్రవచింపలేదా, నీ నామం దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామం అనేకమైన అద్భుతము చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమ చేయవారులా నా యొద్దండి పోండి. అది నోట్ చేసుకో. ఏం నోట్ చేసుకోవాలా? ఏం నోట్ చేసుకోవాలి? అక్రమ చేయవారులారా, అది నోట్ చేసుకోండి మీరు. అందుకని ఈ మాట చెప్పి కిందకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, పోండి నేను వారితో చెప్పుదును. కాబట్టి ఈయన మాటలు విని వాడు చెప్పున చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. మీరు అధ్యాయంతో చదువుకోండి, స్పష్టతగా అర్థమవుతుంది. దేవుని మాట ఎవరైతే విని దాని ప్రకారం చేస్తారో, ఎక్కడ ఇల్లు కడుతున్నాడంట? బండ మీద కడుతున్నాడంట ఇంటిని. బండ మీద కడితే ఎలాగుంటుంది? చాలా స్టాండర్డ్గా ఉంటుంది. భూకంపాలు రావచ్చు, వరదలు రావచ్చు, గాలి వేగంగా సుమారుగా అమెరికాలో ఒక సంవత్సరం 250 సుమారుగా వేగంగా వీచింది గాలి. ఇంటి మీద ఉన్నటువంటి అవన్నీ బోల్ట్ ఫిట్టింగ్తో ఉన్నటువంటి అన్నమాట, రేకులేసి ఆకాశంలోనికి వెళ్ళిపోయింది. అంబులెన్స్ ఉందని చెప్పేసి పక్కన నిలబడితే అంబులెన్స్ లేసి వాళ్ళ మీద పడి వాళ్ళు చచ్చిపోయారు. అలాంటి గాలులతో కూడుకున్న శోధ నీ ఇంటి మీద కొట్టినా నీకేం కాదు. కారణం ఏంటో తెలుసా? నీళ్ళు ఎక్కడ ఉందంటే బండ మీద కట్టబడి ఉంది. ఈ రోజులు చాలామంది చిన్న చిన్న శోధనలు వస్తేనే పట్టుమని పడిపోతారు. దేవుడా గీవుడా, నేను ఏదో అనుకున్నాను కానీ అబ్బే అమ్మ దానికంటే నా పాత జీవితం బెటర్ అంటారు. అది విశ్వాసి కాదు. విశ్వాసి నాకు తెలిసి ఎప్పుడు మేలే కావాలి. పాలిచ్చిన రోజే పిత్తుకుంటాం, పాలిన రోజు దాన్ని సావబోతాం. అది పశువుల కాపరి యొక్క బుద్ధి. పాలిన రోజు కాస్త ఎక్కువ వేయచ్చు కదా ఆహారము, ఆ రోజు వేయము. దానికి ఎండగట్టండి, ఆ పాలి లేదంటాం. కఠిన స్వభావం కదా. మానవుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతును పోలియుండును. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు, దేవుని యొక్క మాటలు గ్రహిస్తున్నప్పుడు నీవు నేను చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే వినాలి. ఈ రోజుల్లో వినేవాళ్ళు లేరు, టైంపాస్కు ప్రార్థనకు వచ్చేవాళ్ళే ఉన్నారు.
టైం పాస్కి వెళితే మంచిది, పాస్టర్ గారితో చిన్న ప్రార్థన చేయించుకుందాము, ప్రార్థన చేయించుకుంటే ఏదో వస్తుంది. ఏమి రాదు నీళ్ళ విశ్వాసం లేకపోతే. నువ్వేదో మనసులో పెట్టుకొని ఏదో చిన్న ప్రార్థన వదిలిపోయింది అనుకుంటే అది కూడా పోదు. నీ హృదయము దేవుడు చూస్తాడు, నీ మనసు చూస్తాడు. నువ్వు ఇంట్లోంచి ఫస్ట్ కాలు బయటకు పెట్టేటప్పుడు ఏ తలపుతో పెడుతున్నావో ప్రతిదీ దేవుడు చూస్తాడు, వింటాడు, గ్రహిస్తాడు. నీకు చేయాలనుకుంటే చేస్తాడు, లేదంటే మానేస్తాడు. కనుక నీకు నాకు మనకు ఉండాల్సిన విషయం ఏమిటంటే, మొదటగా చెప్పాను, ఒకటి ప్రేమ, రెండోది భయము. ఈ రెండిట్లో రెండు కళ్ళుగా ఎప్పుడైతే ఉండవో నీ విశ్వాసివి కానే కాదు, నువ్వు దేవుని అభివృద్ధి కూడా కాలేవు. అందుకే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు నువ్వు చేస్తున్నావా? దేవుడు ఎన్నోసార్లు నీకు చెప్పాడు, నిన్ను కొన్ని కార్యక్రమాలు చేయమని, కొన్ని పద్ధతులు అవలంబించమని, ఇలాగ పరిశుద్ధతగా ఉండమని, ఇలాగ ఉపవాసాలు ఉండమని, కుటుంబం కోసం ఈ రకంగా ప్రార్థన చేయమని, ప్రార్థనలో ఉండమని దేవుడు నీకు ఎన్నోసార్లు చెప్పాడు. నువ్వు వినలేదు కదా. వినకపోతే ఎక్కడ ఇల్లు కట్టినటువంటి వాళ్ళు, నేల మీద లేక ఇసుక మీద కట్టినటువంటి వారు, గాలి వచ్చింది, వరదలు వచ్చినాయి, వేగంగా కొట్టింది, ఏకదమ్మును పడిపోయింది, దాని పాటు గొప్పది అన్నాడు. ఇసుక మీద ఇల్లు నిలబడుతుందా? మట్టి మీద ఇల్లు నిలబడుతుందా? నిలబడుతుంది. బండ మీద కట్టిన దానికి ఎలాంటి డోకలేదు. బండ అనగా ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి మీద పునాది ఉండాలి. పౌలు గారు అంటాడు, నేను పునాది వేసాను అంటాడు. ఇంకా ఎవరు కట్టినా కూడా దాని మీదే కట్టాలంటాడు. స్ట్రాంగ్ వేసాడంట ఆయన. కనుక నేను కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈయన మాటలు విని వాటి చొప్పున ప్రతివాడు కూడా బండ మీద ఇల్లు కట్టినాడంటే బుద్ధిమంతుడైన విశ్వాసి. దేవుడు చెప్పిన ప్రతి మాట విని ఆ మాట ప్రకారం చేసుకుంటూ వెళితే ఆ విశ్వాసుని పేరు ఏమిటో తెలుసా? బుద్ధిమంతుడైన విశ్వాసి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది ఇదైపోయినా సరే తన మనసు మటుకి తొలగనేయడం. యోబు తొలగనిచ్చాడా? చెప్పండి, తొలగనిచ్చాడా? అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడే. ఆ దేశమందు అతని వంటి వాడు ఎవ్వడునూ లేడు. తన సహకారైనటువంటి భార్య కూడా వచ్చి, నీవు దేవుణ్ణి దూషించి నీవును మరణం అవ్వరాదా అంది. ఏ భార్య అలాగుంటే భర్తకి ఎలా ఉంటుంది? ఏ భర్తను చేసేసి భార్యతో ఆ విధంగా అంటే భార్యకి ఎలాగుంటుంది? రోజు ప్రేమగా మాట్లాడుతున్నావు, నాకు భోజనం పెడుతున్నావు, పక్కనే కూర్చుంటున్నావు, ఎక్కిళ్ళు వస్తే గొంతు పెట్టుకుంటే తల మీద అలా అలా అంటూ నోటికి అందించి తాపిస్తున్నావే, గొంతుగడ సరి చేస్తున్నావే. ఇవాళ ప్రేమతో పోయి నీవు దేవుని దూషించి మరణమవు రాదా? ఏంది ఇంత కఠినమైనటువంటి మాటలు వచ్చినాయి? నువ్వు నా మీద ఎంతో ప్రేమ చూపావు కదా, పొలమారితే తల మీద తట్టావు కదా, నోట్లో ఎమ్మటే గ్లాస్ పెట్టి నీళ్ళు తాగిచ్చావు కదా, గొంతుకాడు సరి చేసావు కదా, అంత ప్రేమ చూపిన వ్యక్తి నన్ను చచ్చిపోమంటున్నావేంటి? ఎంత తల్లడీలు పోతాడు ఆ వ్యక్తి, ఎంత తల్లడీలు పోతుందా సతీమణి? ఒక్కసారి ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము అలాంటి యోబుని ఆమె వచ్చేసి నీవు మరణమవ్వరాదంటే ఒకే ఒక మాట అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవును మాట్లాడవద్దు. ఏ మూర్ఖురాలా అని అనలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవును మాట్లాడవద్దు. ఆమెను మూర్ఖురాలు అనలేదు. నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా నీతి కలిగినటువంటి మనిషివి, నీలో చాలా ప్రేమ ఉంది, మాతృత్వం ఉంది. అయితే ఈ నువ్వు మాట్లాడిన మాటలు మూర్ఖురాలు మాట్లాడేవమ్మా, కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మాట మంచిది కాదు, అలాగ అనొద్దు. ఒకప్పుడు సంతోషం, ఆనందం, సుఖం అనుభవించామే, ఇప్పుడు ఈ కష్టం అనుభవించడానికి ఇబ్బంది ఏమన్నా, కానీ దేవుని చిత్తం అన్నట్టుగా యోబు గారు మాట్లాడారు. అది విశ్వాసం అంటే. కనుక నీలో విశ్వాసం ఉండాలి. ఏ కష్టం వచ్చినా సరే మార్పులేని భర్త ముందు, మార్పులేని పిల్లల ముందు, మార్పులేని భార్య ముందు దేవుడి విషయమై ప్రార్థనకు వెళ్తున్నాను కానీ, ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఎందుకనో భర్త అనకూడదు, భార్య అనకూడదు, దేవుడి మీద పోయిద్ది వాళ్ళకి, పిల్లలకు కూడా పోయి దేవుని మీద. కనుకనే ఎలాంటి పలుకులు పలికే వాళ్ళు విశ్వాసులు కాదు. ఈయన 24లో ఉన్న మాట ప్రకారం ఏమిటంటే, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున ప్రతివాడును, దేవుని మాటని వాటి చొప్పున చేసే ప్రతి విశ్వాసి
బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతురాలైనటువంటి విశ్వాసం. మనం పెట్టేసే టైటిల్ ఏమిటంటే దీనికి బుద్ధిమంతులైన విశ్వాసులు. దేవుని మాట వింటారు, దేవుడు చెప్పింది చేస్తారు, దేవుడు ఏ విధంగా వెళ్ళమంటే ఆ విధంగా వెళతారు. దేవుని కోసం చావుకైనా సరే వెనకాడరు. దేనికి వెనకాడరంట? చావుకైనా వెనకాడరు. చైనా దేశంలో అంట ఒక స్కూల్ ఉంది. అక్కడికి కొంతమంది గన్సు తీసుకొని వెళ్ళారు. గన్సు తీసుకొని వెళ్ళిపోయి అందరిని పిల్లలు మొత్తాన్ని తీసుకొచ్చేసి ఏం చేశారంటే వరుస క్యూలో పెట్టేసేసి ఒక సిలువ పెట్టేసేసి అందరిని కూడా ఏమన్నారంటే ఆ సిలువను తొక్కి నువ్వు వెళ్ళు, నువ్వు తొక్కకుండా కనుక వెళితే నిన్ను కాల్ చేస్తానని చెప్పి గన్ లోడ్ చేసేసేసి పెట్టుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు పిల్లలంతా వణికిపోతున్నారు. టీచర్స్ కూడా ఆడుండి వాళ్ళు కూడా వణికిపోతున్నారు. ఈ సమయంలో ఒకళ్ళమ్మట ఒకళ్ళు వచ్చారు, సెలవు మీద కాలుతో తొక్కి అది ఇష్టం కాకపోయినా చంపుతారన్న భయంతో తొక్కుతూ వెళ్ళిపోతున్నారు. ఆఖరణ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా వచ్చేసేసేసింది, సిలువు దగ్గరికి వెళ్ళింది. అంటున్నారు, నువ్వు త్రొక్కితే బ్రతుకుతావు. అందరూ వెళ్ళారు. నీ సంగతి ఏంది, ఆలోచిస్తున్నావేందన్నప్పుడు ఇంకొక 2 నిమిషాలు నిలబడి అక్కడే ఆలోచిస్తూ ఉంది. వాళ్ళకి ఏదో ఆలోచన వచ్చింది. ఏంది అమ్మాయి నిలబడింది అనుకుంటున్నారు. ఎమ్మటే వంగి ఆ సిలువను తీసుకొని గుండెలకి ఇలాగా హత్తుకుంది. నీకు తెలుసా సిలువను అలా తీస్తే నేను చంపుతావని తెలియదా అని చెప్పేస్తున్నప్పుడు ఏ మాత్రం కూడా శబ్దం చేయకుండా అలాగనే గుండెకి హత్తుకుంది. కాలుస్తే వెనక నుంచి బుల్లెట్ సిలువలోంచి దూసుకుని వెళ్ళిపోయింది. ఫుల్గా వదిలేస్తారు లోడ్ చేసింది మొత్తం కూడా. ఆ అమ్మాయి పడిపోయింది, సిలువ పక్కన పడిపోయింది. తర్వాత సిలువ చూస్తే సిలువంతా కూడా అభిషేకించబడిన విధంగా రక్తముతో ముద్దయిపోయింది. ముందెళ్ళిపోయినటువంటి పిల్లలంతా కూడా ఆ అమ్మాయిని చూసి సిలువను చూసి మొత్తం వచ్చి ఆ సిలువను కౌగులించుకున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మమ్మల్ని కూడా చంపండి. బుల్లెట్స్ ఉన్నాయి కానీ నొక్కటానికి వేలు రాలేదు వాళ్ళకి. ఏముందంట, బుల్లెట్స్ లోడే ఉన్నాయి కానీ గన్లో నొక్కటానికి వేలు రాలేదు. అది విశ్వాసం అంటే. దేవుని బిడ్డల ప్రతి వారిలో ఉండాల్సినటువంటి విశ్వాసం అది. దేవుని మాటలు వింది, దేవుని మాట ప్రకారం జీవిస్తుంది. మరణమైన ఏదైనా సరే నా దేవునితో అనుకుంది. సిలువను తొక్కటం కంటే గుండెలు హత్తుకుంది. హతసాక్ష్యంగా మారి దేవుని దగ్గర వచ్చింది. కనుక నీవు నాలా తెగింపు కావాలి. ఆ తెగింపు లేకపోతే నువ్వు విశ్వాసివి కాదు అంతే. కనుకనే ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో బుద్ధిమంతులైనటువంటి విశ్వాసులు ఎవరంటే ఆయన మాట వింటారు, ఆయన చెప్పింది వింటారు, దాని ప్రకారం కొనసాగిస్తారు. వాళ్ళని ఏమన్నారు అంటే బుద్ధిమంతులైనటువంటి విశ్వాసం.